ఫోన్లు అతిగా వాడడంతో డిప్రిషియేషన్, కోపం పెరుగుతుందన్నమాట. మెదడుపై పెను ప్రభావం కూడా చూపిస్తుందని ఫోన్ను వార్నింగ్ ఇస్తున్నారు మేధావులు. ఫోన్ అదే పనిగా వాడితే మెదడుపై పెను ప్రభావం చూపే ఆస్కారం అనమాట. ఫోన్ పదే పదే చూడడం వల్ల మెదడులోని ఒకే ప్రాంతము బలహీనమైన ప్రాంతాల్లో డోపమైన్ విడుదలై దానికి బానిసలా మారిపోతారని చెప్తున్నారు. ఇది కొకైన్, ఇతర డ్రగ్స్ కన్నా ప్రమాదకరమైనది హెచ్చరిస్తుందన్నమాట. ఫోన్ అదే పనిగా వాడితే ఫోన్ అతిగా వినియోగించే వారికి వినికిడి సమస్య కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. చెవులకు దగ్గరగా పెట్టుకుని ఫోన్ మాట్లాడితే దాని ప్రభావం చెవులపై తీవ్రంగా పడుతుందని నిపుణులు అంటున్నారు. ఫోన్ చూసినంతసేపు మెదడు కిందికి ఉంచాల్సి వస్తుంది. తద్వారా మెదడు బొక్కలతో పాటు వెన్నుపూస వంగిపోయే ప్రమాదం కూడా ఉందని చెప్తున్నారు. అంతేకాకుండా మెడ యొక్క కండరాలపై పెను ప్రభావం పడుతుందని నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. ఇటు చేతివేలు, మణికట్టు, కేళ్ళపై ఒత్తిడి కూడా పడుతుందంటున్నారు. చిన్న స్క్రీన్కి ఎక్కువగా సేపు చూడడం వల్ల కంటి చూపు మందగిస్తుందని, కనురెప్ప కొట్టకుండా చూడడం వల్ల కళ్ళు పొడిబారిపోయి చూపు మసకబారిపోతుందని, తలనొప్పి వంటి సమస్య తీవ్రమవుతాయని, మయోపియా వంటి అతి తీవ్రమైన కంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెప్తున్నారన్నమాట. ఫోన్ మోజులో పడడంతో కొన్ని కుటుంబాలు కుప్పకూలిపోతున్నాయని, 12 కాపుల విడాకులు కూడా వెళ్తున్నాయని చెప్తున్నారన్నమాట. ఏ వ్యసనాన్ని సడన్గా వదిలించుకోవాలంటే కుదరని పని. అందుకనే ఇప్పుడు ఫోన్లు వాడకం కూడా అంతే అయిపోయింది. ఒకసారి పూర్తిగా వదిలేయకుండా చిన్నగా అలవాటు మార్చుకోవాలన్నమాట. విచ్చలవిడిగా ఫోన్ వాడేయకుండా, సోషల్ మీడియా అతిగా మునిగిపోకుండా, వీడియోలు అదే పనిగా చూడకుండా, ఒకే కంటెంట్ పదే చూడకుండా, రెడ్ జోన్ సమస్యలు చుట్టుముట్టి మనం పాడవకుండా ఉండాలన్నమాట. ఫోన్ జీవితం పూర్తిగా తొలగించలేమన్నది వాస్తవం. కాబట్టి దాన్ని పూర్తిగా వదిలించుకోవాలని బదులు దాని స్థానంలో మరో యాక్టివిటీని చూసుకోవాలి. ఫ్రెండ్స్ తోటి, బంధువులతోటి ఓటిగా వారితో కలిసి సరదాగా కలపడం, ఫోన్ పక్కనేసి మంచి పుస్తకం చదవడం, గార్డెనింగ్ వంటివి అలవాటు చేసుకోనమాట. ఫోన్ మీద మనసు గుంజకుండా నోటిఫికేషన్ ఆఫ్ చేయాలి. ఇందులో టెక్నాలజీ వాడిన ఒక రూమ్ని పెట్టుకోవాలి. అందులో వెళ్ళి సమయాన్ని గడిపేందుకు ప్రయత్నించాలి. ఫోన్పై మనసు పోకుండా ఉండేందుకు డిస్ప్లేని గ్రే స్కేల్ మోడ్లో పెట్టాలి. దానివల్ల ఫోన్ మరింత బ్రైట్గా మారుతుంది, లుక్ కూడా మంచిగా ఉండదు. దీంతో దాన్ని చూడాలనిపించదు అనమాట. తినేటప్పుడు, పడుకునేటప్పుడు ఫోన్ దూరంగా పెట్టాలి. అలాగే డిజిటల్ డీటాక్స్ వైపు మళ్లించేందుకు మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆరోగ్యం కూడా బాగుండాలంటే ఫోన్కి కొద్దిగా దూరంగా ఉండడం నేర్చుకోవాలి. ఏఐ తోటి మంచి ఎపిడెమిక్ వచ్చేసింది. ఎపిడెమిక్ అనమాట ఇది. ఫోన్ అతిగా స్క్రోల్ చేయడానికి ఇప్పుడు ఏఐ కూడా ఆజ్యం పోస్తుంది. ఫాటింగ్ అనే కొత్త సమస్య ఇప్పుడు వచ్చి చేరింది. చాలామంది తమ పనిలోని, చదువుల్లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెగ వాడేస్తున్నారు. పాఠాల్లో డౌట్ వచ్చినా, ఫిట్నెస్ ఎలా పొందాలన్నా, లెటర్ రాయాలన్నా, పర్ఫెక్ట్ కంటెంట్ తీసుకోవాలన్నా ఫోన్లోని ఏ వైపే చూస్తున్నారు. దీంతో ఎక్కువసేపు ఫోన్లోనే గడుపుతున్నారు. దీంతో కూడా మెంటల్గా అలసిపోతున్నారు, యాంగ్జైటీకి లోనవుతున్నారు. ప్రతిదాన్ని అతిగా ఆప్టిమైజ్ చేస్తూ ఉండడం వల్ల జీవితంలో సహజంగా జరగాల్సిన ప్రక్రియలపై దెబ్బ పడుతుంది. సామాజిక బహిష్కరణ కూడా గురవుతున్నారు. దీనివల్ల పవర్డ్ స్ట్రెస్ ఎపిడెమిక్ అని పిలుస్తున్నారు అన్నమాట. అందుకని వచ్చిన తర్వాత ఫోన్ వాడకం కూడా బాగా పెరిగిపోయింది. కాబట్టి ఫోన్ కొద్ది దూరంగా ఉండాలి. అందరూ ఒక సమయానికి తగ్గట్టే ఫోన్ వాడాలని చెప్తున్నారు అన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.